వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. మనం చూడొచ్చు ఇప్పుడు విశాఖ సముద్ర తీరంలో అయితే ఈ అలలు అయితే చాలా ఉధృతంగా ఉన్నాయి, ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. గంటకు ఈ సముద్రం ముందుకొచ్చే పరిస్థితులు అయితే ఉంది. మొత్తం తీరం ఈ సముద్రం అలల తాకిడికి తీరం మొత్తం అంతా కొట్టుకుపోయే పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి కొంతమంది దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఈ అల్పపీడనం మరో 2 రోజులు అయితే ఉంటుంది. భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ శాఖ ఐఎండీ అయితే హెచ్చరించింది. మనం చూసుకోవచ్చు, ఈ విశాఖ సముద్ర తీరాన్న కెరటాలు అయితే ఉవ్వెత్తున పడుతున్నాయి. చాలా తీవ్రత అయితే కనబడుతుంది. మొత్తం అంతాను ఈ వరుస అల్పపీడనాలు వాయుగుండాల వల్ల ఈ వాతావరణం ఎప్పటికప్పుడు మారుతుంది. అలాగే ఈ నేపథ్యంలో ఈ సముద్రం వద్ద ఈ తీర ప్రాంతం అయినా మొత్తం తీరం కోతకు గురయ్యే పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఈ వాతావరణం ఏది ఎలా ఉన్నా ఈ సందర్శకుల మట్టుకి ఈ క్లైమేట్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు.